డీటెయిల్స్ చూస్తే పరారీలో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ హైదరాబాద్ లో ఉన్నట్లు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు జోగి రమేష్. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడానికి ఒక రోజు ముందు నుంచే అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాడి కేసులో మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ హైదరాబాద్ లో ఉన్నట్లు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు జోగి రమేష్. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడానికి ఒక రోజు ముందు నుంచే అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాడి కేసులో మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టింది. అప్పుడు పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణను తిరిగి ప్రారంభించడం సెక్షన్లను కూడా మార్పులు చేర్పులు చేసేటువంటి క్రమంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి సంబంధించినటువంటి అంశం మరోవైపు, ఈ రెండు కీలకమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పైన జోగి రమేష్ ఆయన అనుచరులు వెళ్లి దాడికి ప్రయత్నించినటువంటి ఘటన తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాతనే జోగి రమేష్కి మంత్రి పదవి కూడా వచ్చింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 11 సీట్లు కూడా దక్కనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో వేశారు. బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత ఆయనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి న్యాయస్థానం నుంచి తీర్పు వెలువడింది. దీంతో ఆయన ఒకరోజు ముందుగానే ఎస్కేప్ అయ్యారు, కనిపించకుండా పోయారు, అజ్ఞాతంలోకి వెళ్లారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్టుగా, పోలీసులకు చిక్కకుండా దాక్కుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పోలీసు యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని పంపాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంలో పోలీసు శాఖ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పోలీసు యంత్రాంగం ఇప్పటికే దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే జోగి రమేష్ని ప్రశ్నించింది. ఆయనకు సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్, అప్పుడు వినియోగించినటువంటి వాహనాలను కూడా సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం విచారణలో భాగంగా ఆయన ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఆయన కొన్ని అనివార్య కారణాలు చూపించి ఆయన కొడుకు అరెస్టుకు సంబంధించినటువంటి కేసును కూడా చూపించి ఆయన విచారణ అధికారుల ముందు, మంగళగిరి విచారణ అధికారులకు ముందు హాజరు కాకుండా తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే జోగి రమేష్ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారమే ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఆయన్ని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కోర్టులో బెయిల్ కూడా రానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు జోగి రమేష్ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ నేతలకు సంబంధించినటువంటి కామెంట్స్, ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, చంద్రబాబుని, లోకేష్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈ కేసుకు సంబంధించి, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఆయన అరెస్టు చేస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆయన కుమారుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజుకు సంబంధించి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో కుమారుడిని కూడా అరెస్ట్ చేసినటువంటి
పరిస్థితి ఉంది. ఆయనకు బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి నిర్ణయం ఉంటుంది, పోలీసులు దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది, పోలీసులు సేకరించినటువంటి ఆధారాల మేరకు ఎలాంటి చర్యలు ఉంటాయి, ఆ సమయంలో జోగి రమేష్ వినియోగించినటువంటి ఫోన్ సిమ్ కార్డ్ని ఆధారంగా చేసుకుని ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరెవరిని ఎక్కడి నుంచి పిలిపించారు, దాడికి సంబంధించినటువంటి కుట్ర ఎక్కడ జరిగింది, ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరో, తెర వెనక ఎవరు ఉన్నారు అనేటువంటి అంశాలన్నింటి కూడా టెక్నికల్ డీటెయిల్స్తో పోలీస్ యంత్రాంగం బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం జోగి రమేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్ కూడా పోలీస్ టీం వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా ప్రాథమికమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.